డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది మహేష్ బాబు మురారి. లవ్ స్టోరీస్ లో అది బెస్ట్. కానీ చాలా మందికి ఖడ్గం సినిమా అంటే కూడా చాలా చాలా ఇష్టం. ఎస్, అది కూడా 15th ఆగస్ట్న ఈ సినిమా టీవీలో వస్తే కళ్ళార్పకుండా చూస్తాము. అబ్బో, సినిమాలో ప్రకాష్ రాజ్ యాక్టింగ్ ఇంకా అమాయకత్వం, ఇంకా రవితేజ ఒకే ఒక్క ఛాన్స్ డైలాగ్. యాక్టింగ్ అంటే పిచ్చి, ఇంకా సంగీత అవకాశం కోసం చేసిన త్యాగం సూపర్. అరే, మనం శ్రీకాంత్ ని ఎలా మర్చిపోతాం? ఆ సినిమా ముందు వరకు ఆయనంటే ఒక ఫ్యామిలీ హీరో, కానీ ఆ సినిమాలో ఆ రఫ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో చంపేశాడు. ఇక ఆ సాంగ్స్ గురించి చెప్పాలంటే ఇప్పటికీ ఎప్పటికీ ఫేవరెట్. అయితే ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ థియేటర్స్ లోకి రాబోతోంది. అదే ఈ రోజు బిగ్ న్యూస్. తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని క్లాసిక్ చిత్రాల్లో ఖడ్గం ఒకటి. ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 ఇయర్స్ అయినా కానీ ఈ సినిమాకు ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. దేశభక్తి, స్నేహం, ప్రేమ, కామెడీ, కుటుంబ బంధాలు, సినిమా పరిశ్రమలోని వాస్తవాలు, ఇలా ఎన్నో ఎమోషన్స్ను ఒకే కథలో అద్భుతంగా యాడ్ చేసి ప్రేక్షకులకు గుర్తుండిపోయే అనుభూతిని అందించిన సినిమా ఇది. ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సూపర్ హిట్ సినిమా మరోసారి పెద్ద తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం పాత హిట్ సినిమాలను డిజిటల్ టెక్నాలజీతో మరింత నాణ్యతగా తీర్చిదిద్ది తిరిగి థియేటర్లలో రిలీజ్ చేసే ట్రెండ్ కొనసాగుతుందని తెలుసు కదా. అందుకే స్టార్ హీరోల క్లాసిక్ సినిమాలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్న ఖడ్గం కూడా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుండడం విశేషం. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. 2002లో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. తనదైన భావోద్వేగ కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే కృష్ణవంశీ ఈ చిత్రంలో కూడా విభిన్నమైన కథను ఎంతో సహజంగా తెరపై ఆవిష్కరించారు. దేశభక్తి అంశాన్ని కేవలం ఉపన్యాసాల రూపంలోనే కాకుండా సాధారణ మనుషుల జీవితాలతో ముడిపెట్టి చూపించిన తీరు అప్పట్లో అందరి ప్రశంసలు అందుకుంది. అందుకే ఖడ్గం కేవలం ఒక సినిమా మాత్రమే కాకుండా ప్రతి భారతీయుడిలో దేశంపై ఉన్న ప్రేమను గుర్తు చేసే చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమాలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, శివాజీ రాజా ప్రధాన పాత్రలో నటించారు. ప్రతి పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉండగా ప్రతి నటుడు తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. శ్రీకాంత్ నటనలో కనిపించే నిజాయితీ, రవితేజలో కనిపించే ఉత్సాహం, ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో చూపించిన నటన, శివాజీ రాజా సహజమైన అభినయం సినిమాకు పెద్ద బలంగా నిలిచాయి. ఒక్క హీరో చుట్టూ కథ తిరగకుండా ప్రతి పాత్రకు విలువ ఇచ్చిన విధానం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. అంతేకాదు, ఈ సినిమాలో నటించిన ప్రతి యాక్టర్ కథలో భాగంగా సహజంగా కనిపించడం ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. పాత్రల మధ్య ఉండే భావోద్వేగాలు, స్నేహం, త్యాగం, దేశం కోసం చేసే పోరాటం అన్నీ ప్రేక్షకుల మనసును తాకేలా తెరకెక్కించారు. అందుకే సినిమా ఎండైన తర్వాత కూడా చాలాసేపు ప్రేక్షకుల మనసులో ఆ ఎమోషన్ కొనసాగుతుంది. ఖడ్గం గురించి మాట్లాడితే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. తన కెరియర్ ప్రారంభ దశలోనే ఆయన ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. దేశభక్తిని రగిలించే పాటలు, ప్రేమ గీతాలు, భావోద్వేగ సన్నివేశాలకు అనుగుణంగా ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికీ ఈ చిత్రంలోని కొన్ని పాటలు ప్రేక్షకుల ప్లేలిస్ట్లో ఉంటాయి. ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగల సందర్భంగా టెలివిజన్ ఛానళ్లలో ఖడ్గం ప్రసారం చేయడం దాదాపుగా సాంప్రదాయంగా మారిపోయింది. ప్రతి ఏడాది ఈ సినిమా టెలికాస్ట్ అవుతుంటే ప్రేక్షకులు ఇప్పటికీ ఆసక్తిగా చూస్తూ ఉంటారు. సినిమా ఎన్నిసార్లు చూసినా మళ్లీ చూడాలనిపించే అరుదైన చిత్రాల్లో ఇది ఒకటి. ఈ సినిమాలో దేశభక్తి మాత్రమే కాదు, సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం పోరాడే యువకుల జీవితాలను కూడా ఎంతో సహజంగా చూపించారు. ఒకవైపు హీరో కావాలనే కలలు, మరోవైపు జీవితంలో ఎదురయ్యే కష్టాలు, వాటి మధ్య మనిషి విలువలను కాపాడుకోవడం వంటి అంశాలను దర్శకుడు ఎంతో హృదయానికి హత్తుకునేలా చిత్రీకరించారు. అందుకే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా యువత గతంలో థియేటర్లలో చూడలేకపోయినా క్లాసిక్ సినిమాలను ఇప్పుడు పెద్ద తెరపై చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే అప్పట్లో థియేటర్లలో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు మరోసారి ఆ అనుభూతిని ఆస్వాదించాలని ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఖడ్గం రీ రిలీజ్ కు కూడా మంచి స్పందన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రీ రిలీజ్ ను మరింత ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. మెరుగైన డిజిటల్ క్వాలిటీతో పాటు అత్యాధునిక సౌండ్ టెక్నాలజీతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతో అప్పట్లో చూసిన అనుభూతి కంటే మరింత మెరుగైన విజువల్ ఎక్స్పీరియన్స్ ప్రేక్షకులకు దక్కనుంది. ఈ చిత్రాన్ని పాప్కార్న్ ప్రొడక్షన్స్ ద్వారా దేవరపల్లి రేవంత్ సమర్పిస్తున్నారు. విష్ణు మొలకల నక్షత్ర నిర్మాతగా వ్యవహరిస్తుండగా కృష్ణ వడిగేపల్లి, కాకర్లమూడి రామకృష్ణ సహ నిర్మాతలుగా ఈ రీ రిలీజ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి నేపథ్యంతో ఉన్న ఈ సినిమాను రిలీజ్ చేయడం కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని కలిగిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ రీ రిలీజ్ వార్త వైరల్ అవుతుంది. సినిమా అభిమానులు ఇప్పటికే పోస్టర్లు, పాటలు, డైలాగులను మళ్లీ పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కృష్ణవంశీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ వార్తను స్వాగతిస్తున్నారు. రవితేజ, శ్రీకాంత్ అభిమానులు కూడా మరోసారి తమ అభిమాన నటులను పెద్ద తెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల కాలంలో రీ రిలీజ్ అయిన అనేక పాత సినిమాలు మంచి వసూళ్లు సాధించిన నేపథ్యంలో ఖడ్గం సినిమా కూడా అదే జాబితాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దేశభక్తి భావనను హృదయానికి హత్తుకునేలా చెప్పిన ఈ సినిమా ఆగస్టు 15 సందర్భంగా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన భావోద్వేగాన్ని కలిగించడం ఖాయంగా కనిపిస్తోంది.